చూద్దాం. అంటే అదంతా అర్థం చేసుకోవడానికి టుడే మన యొక్క ఎజెండా ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. మన యొక్క ఎజెండా ఏంటంటే ఎస్టర్డే మనం ఏం చెప్తున్నామంటే ప్రీవియస్ సెషన్స్ లో సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లో ఎలా 1 కాలమ్ లేఅవుట్ 2 కాలమ్ లేఅవుట్ ఎలా చేస్తాం, కాలమ్ ట్రాపింగ్ ఎలా చేస్తాం, అలానే ఒకేసారి మనం ఏం చేస్తాం క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ని ఎలా యూజ్ చేస్తాం, అలానే కాంబినేషన్ అనేది ఎలా సెట్ చేస్తాం, క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ని యూజ్ చేసేసి కాంబినేషన్ సెట్ చేయడం అనేది ఎలా చేస్తాం అనేవన్నీ కూడా ఏం చేసామంటే లాస్ట్ సెషన్ మనం ఏం చేసామంటే డిస్కస్ చేసాం. టుడే మన యొక్క సెషన్ లో ఏం డిస్కస్ చేద్దాము అంటే ఈ రోజు కొంచెం అడ్వాన్స్డ్ టూల్స్ ని యూజ్ చేయడం అనేది ఈ రోజు సెషన్ లో మనం నేర్చుకుందాం. ఏంటిది అంటే బూట్ స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాటిల్లో ఏంటంటే బూట్ స్ట్రాప్ కలర్ ప్యాలెట్ అంటారన్నమాట, ప్యాలీ అంటారన్నమాట. అంటే బూట్ స్ట్రాప్ కలర్ ప్యాలీ గురించి ఒకసారి ఈ రోజు సెషన్ లో నేర్చుకుందాం. అంటే ఈ కలర్ ప్యాలీ అంటే ఏంటిది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలానే సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసేసి మనం ఆల్రెడీ ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా, బాక్స్ ప్రాపర్టీస్ లో మార్జిన్ అనే ప్రాపర్టీ, ఇదే మార్జిన్ లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఆ వేరియంట్స్ అన్ని కూడా ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం మన యొక్క ఎలిమెంట్ కి అనేది ఒక్కసారి చూద్దాం. అంటే ఇప్పుడు దాకా మీ అందరికి ఏం చెప్పానంటే ఏదైనా ఒక వెబ్ పేజీ డెవలప్ చేయాలంటే బేసికల్ గా ఎలా డెవలప్ చేస్తామో చెప్పాను అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వాటిని స్టైలిష్ గా మార్చాలి అంటే ఉన్నది ఉన్నట్లు 100% ఎవరు ఇవ్వలేము, కనీసం 99% అన్న క్వాలిటీ ఇవ్వాలి అంటే ఎలా ఇస్తాము అనే వాటి మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వాటి కోసం మాత్రమే మనం ఏం చేస్తున్నాం అంటే సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీలో ఉన్న మార్జిన్ వేరియంట్ గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటాం. అలానే ఇంకేంటంటే బూట్ స్ట్రాప్ లో యూటిలిటీస్ ఉన్నాయి కదా, ఆ యూటిలిటీస్ లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ యూటిలిటీస్ లో మనం ఏం చేసాం, యూట్యూబ్ వీడియోని ఎలా చేయాలి అనేది చూసేసాం కదా. అలానే ఈ బూట్ స్ట్రాప్ లో ఉన్న యూటిలిటీస్ అనే కాలంలో మార్జిన్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఎలా ఒక వెబ్ పేజీకి సెట్ చేస్తాము అనేది ఈ రోజు సెషన్ లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు సెషన్ నెక్స్ట్ సెషన్ అనేది నావ్ బార్స్ అంటారు. ఈ రెండు కనుక ఎవరైతే బాగా నేర్చుకుంటారో ఆల్మోస్ట్ ఆల్ హెచ్టిఎంఎల్ యూజ్ చేయడం అనేది కొంచెం బాగా అడ్వాన్స్డ్ గా నేర్చుకున్నట్లు అవుతారు. ఓకే ఓకే ఐఎమ్ స్టార్టింగ్ ఫర్ టుడే స్పీకింగ్. లెట్స్ మనం ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం అంటే మనం అందరం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఏంటిది ఒక ప్రాజెక్ట్ టాస్క్ తీసుకొని మనం రోజు ఏం చేస్తున్నాం, ఒక ప్రాజెక్ట్ టాస్క్ తీసుకొని మనం వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే వన్ బై వన్ అడ్వాన్స్డ్ టూల్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే నేర్చుకుందామని అనుకుంటున్నాం, అంతేనా కాదా? ఓకే, ఈ రోజు మన యొక్క అచీవ్మెంట్ ఏంటిది అంటే ఇక్కడ బూట్ స్ట్రాప్ లో ఉన్న బూట్ స్ట్రాప్ కలర్ ప్యాలీ అనే దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది చూద్దాం. ఇక్కడ కనుక మీరు స్క్రీన్ మీద కనుక గమనించారంటే ఏమేమి ఉన్నాయో చూడు. ఫస్ట్ ప్రైమరీ అనే ఒక బ్లూ కలర్ లో ఒక బాక్స్, ఆ తర్వాత ఇంకొకటి సెకండరీ అనే నేమ్ తో ఒక యాష్ కలర్ లో ఒక బాక్స్, తర్వాత గ్రీన్ కలర్ బాక్స్, దాని కింద ఇన్ఫో బాక్స్, తర్వాత వార్నింగ్ అనే బాక్స్, డేంజర్ అనే బాక్సెస్ ఉన్నాయి. అవన్నీ ఏంటి, ఒక బాక్సెస్ అంటున్నాం, బటన్స్ కాదు, బాక్సెస్ అంటున్నాం. బటన్ వేరు, బాక్స్ వేరు. ఈ బాక్సెస్ అన్ని కూడా ఇలా మీరు పీపీటీలో చూసినట్లు ఎలా అరేంజ్ చేస్తాము అనేది ఈ రోజు మన యొక్క టాస్క్ అన్నమాట. బూట్ స్ట్రాప్ ని యూజ్ చేసేసి, బూట్ స్ట్రాప్ లో ఉన్న గ్రిడ్ సిస్టమ్ ని యూజ్ చేసేసి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడు, ఈ పీపీటీలో ఉన్న ఎలిమెంట్స్ ఎలా సెట్ చేస్తాము అనేది ఈ రోజు మన యొక్క సెషన్ ద్వారా ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకే థ్యాంక్ యూ. అండ్ యా మనం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనందరం కూడా ఏం చేసామంటే ఏదైనా ఒక వెబ్సైట్ ని కనుక చూసామనుకో, సారీ, ఏదైనా ఒక వెబ్సైట్ ని మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఉంటాయి కదా, ఈ వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ లో రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తాము, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ యూజ్ చేసేసి ఏం చేస్తాము, ఒక్కొక్క డివైస్ లో ఒక్కొక్కలా సెట్ చేయడం అనేది మనం చేస్తా ఉంటాం కదా 5 టైర్స్ లోపల కూడా. అలానే మనం ఏం చేస్తున్నామంటే ఇందాక చూసాం చూడు, టాస్క్ ఏంటిది, ఈ టాస్క్ కదా,
అంటే డిఫరెంట్ బాక్సెస్ తో డిఫరెంట్ కలర్ ఉన్న బాక్సెస్ ని ప్రజెంట్ చేయాలి. అంతేనే కాదా మనం చేయాలి అనుకుంటుంది. అలా ప్రజెంట్ చేయాలి అంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లో మనం డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ అనేవి, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అనేవి యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసేటప్పుడు ఏ డివైజెస్ కి రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ యూజ్ చేస్తాం మనము? ఎక్స్ స్మాల్ డివైజెస్ అండ్ మీడియం డివైజెస్, లార్జ్ డివైజెస్, ఎక్స్ లార్జ్ డివైజెస్ అనేసి అన్ని ఎలిమెంట్స్ కూడా విత్ ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నామంటే అన్ని ఎలిమెంట్స్ ని కూడా బూస్ట్రాప్ వాళ్ళు ఏం చేశారు 5 టైర్స్ గా కేటగరైజ్ చేసేసారు. ఓకేనా? ఇలా 5 టైర్స్ గా కేటగరైజ్ చేసిన వాటిలో నేనేం చేస్తున్నా అంటే నా బాక్సెస్ కలర్ బాక్సెస్ చూడు, ఈ కలర్ ప్యాలెట్ ఈ కలర్ ప్యాలీస్ ని ఏం చేశానంటే ఎక్స్ స్మాల్ డివైజెస్ లో కానీ ఎలా అరేంజ్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఎక్స్ స్మాల్ డివైజెస్ లో ఎలా డిజైన్ చేస్తారనేది లెఫ్ట్ సైడ్ కనుక మీరు పీపీటీ చూసారనుకో ఆ పీపీటీ లో ఉన్నట్లు ఏం చేస్తారంటే అరేంజ్ చేస్తా ఉంటారు అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారు? లేఅవుటింగ్ అంటారు. అంటే బూస్ట్రాప్ అనే నేమ్ రాస్తాం, దాని కింద ఏం చేస్తామంటే ఒక్కొక్క బాక్స్ ఎలిమెంట్ ఏం చేస్తామంటే లేఅవుటింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే ఓకే. అదే మీడియం డివైజెస్ అయితే ఎలా చేస్తామంటే టూ కలర్స్ ఏమన్నా టూ కలర్స్ ఉన్న బాక్సెస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే మీరు లెఫ్ట్ సైడ్ పీపీటీలో చూసినట్లు అలా లేఅవుటింగ్ అనేది చేయడం, అలా అరేంజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అదే లార్జ్ డివైజెస్ అయితే ఎలానో చూద్దాం. అదే లార్జ్ డివైజెస్ అంటే ఏం చేస్తామంటే ఒకే పేజీలో ఏం చేస్తామంటే 3 బాక్సెస్ అనేది ఉండేటట్లు అరేంజ్ చేస్తాం అనమాట. అలానే ఎక్స్ఎల్ఆర్జి డివైజెస్ అయితే ఏం చేస్తామంటే ఒకే లైన్ లో 4 బాక్సెస్ ఉండేటట్లు లేఅవుటింగ్ అనేది చేస్తాం అనమాట. ఇది ఎలా చేయాలి ఏంటిది అనేది ఒకసారి డీటెయిల్డ్ గా చూడాలి అంటే వాటిని ఎలా అరేంజ్ చేస్తాం అనేది లేఅవుటింగ్ అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే మన మన యొక్క సెషన్ లో ఏం చేద్దామంటే మనం ఈ రోజు అచీవ్ చేయాలనుకున్నది ఏంటి? బూస్ట్రాప్ కలర్ టాలీ అనే దాన్ని మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్న బాక్సెస్ అన్ని కూడా స్మాల్ డివైజెస్, మీడియం డివైజెస్ అండ్ లార్జ్ డివైజెస్, అలానే మనం ఏం చేస్తామంటే ఎక్స్ లార్జ్ డివైజెస్ లో ఎలా ఎలా మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాము అనేది ఈ రోజు సెషన్ లో మనం నేర్చుకుందాం అనుకున్నాం. దానికంటే ముందర ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏదైనా ఒకటి డెవలప్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం అందరం కూడా మంచి డెవలపర్స్ కదా. ఒక మంచి ప్రోగ్రామర్ కు ఉండాల్సిన లక్షణం ఏంటిది? మంచి డెవలపర్ కి ఆ మంచి ప్రోగ్రామర్ కు ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటిది? ఏం చేయాలి? అవసరం సార్ ఏం చేయాలి? మంచి ప్రోగ్రామర్ కి కొన్ని లక్షణాలు ఉండాలి అని చెప్పాను కదా, ఫండమెంటల్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఏముండాలి? అదే ఏదైనా ఒక డెవలప్మెంట్ ని చూడంగానే దాన్ని బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్. అంటే దాన్ని చూడంగానే మనం ఏం చేయాలంటే కొన్ని చిన్న పార్ట్స్ గా మనం ఏం చేయాలంటే స్కిప్ చేసుకోవాలి, వన్ ఆఫ్టర్ వన్. తర్వాత మనం ఏం చేయాలి? ఒకదాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఆఫ్టర్ ద సెకండ్ భాగాన్ని మనం ఏం చేయాలంటే ఫోకస్ చేయడం అనేది, డెవలప్ చేయడం అనేది చూడాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఈజీగా మన కోడ్ అనేది ఏమవుతుందంటే ఈజీగా డెవలప్ చేయడం అనేది చేస్తాం. అలానే ఈ రోజు మనం చేయాల్సిన టాస్క్ ఏంటిది? బూస్ట్రాప్ కలర్ టాలీ అనే ఒక హెడ్డింగ్ ఉన్నది. దాని కింద డిఫరెంట్ కలర్స్ ఉన్న బాక్సెస్ ని మనం అరేంజ్ చేయాలి. అలా అరేంజ్ చేయాలంటే ఫస్ట్ మన యొక్క మన యొక్క డెవలప్మెంట్ లో ఏం చేయాలి? ఫస్ట్ బూస్ట్రాప్ కలర్ టాలీ అనే ఎలిమెంట్ ని ఏం చేద్దామంటే హెడ్డింగ్ ఎలిమెంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. అండ్ ఆల్సో మీకు ఒక చిన్న రిమైండర్ అనమాట. టుమారో ఆన్వర్డ్స్ నుండి మనం ఏం చేద్దామంటే ప్రతి రోజు కూడా ఒక ఇంటర్వ్యూ టాపిక్ అంటే ఇంటర్వ్యూ టాపిక్ కి వెళ్లే ముందర మనం ఏం చేద్దామంటే మన దగ్గర మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న ప్రతి కాంటెంట్ ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క డెస్టినేషన్ ఏం చేద్దామంటే ప్రతిరోజు గుర్తు చేస్తాను. తర్వాత సెషన్ లో ప్రతిరోజు ఒక డెఫినేషన్ ఎలా ఫోకస్ చేయాలి అనేది రోజు చదువుకుని వచ్చేద్దాం. మహా అయితే డెఫినేషన్ అనుకుంటున్నాను 3 లైన్స్ ఉంటున్నాను. ప్రతిరోజు మన సెషన్ లో ఏం చేస్తామంటే ఏదైనా ఒక టాపిక్ ని తీసుకొని ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒక్కొక్క టాపిక్ ని తీసేసుకొని వాటిని బాగా బట్టి పట్టడం ఏదైతే అయింది వాట్ ఎవర్ ద మేబీ. సో ఏదైనా సరే ప్రతిరోజు ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ ని బాగా చదువుకొని రండి. ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అలా డిస్కస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఈజీగా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ టుడే మన యొక్క సెషన్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను? ఈ కలర్ ప్యాలీ అనే ఒక ఎలిమెంట్ ని హెడ్డింగ్ అనేది ఎలా అరేంజ్ చేస్తాం అనేది ఒకసారి చూసేద్దాం. బూస్ట్రాప్ కలర్ ప్యాలీ అనేది యూజ్ చేయాలి. దేన్ని యూజ్ చేయాలి? సిఎస్ఎస్ గ్రిడ్ ద్వారా కూడా చేద్దాం. అలా చేయాలి అంటే
ఫస్ట్ మనం ఏం చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మనం ఏం చేద్దామనేది ఒకసారి చూస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసేసి మనం ఏం చేయాలి అంటే H1 అనే ఒక హెడ్డింగ్ తో మనం ఏం చేస్తాము బూస్ట్రాప్ కలర్ టాలీ అనే ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాం. అలాగే సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తాము అది అంత అందంగా రావాలి అంటే ఒక రూల్ సెట్ క్రియేట్ చేస్తాం కదా. ఆ రూల్ సెట్ ఏం చేస్తాము కలర్ హైఫన్ ప్యాలెట్ హైఫన్ హెడ్డింగ్ అని పెట్టేస్తాం కదా. అని పెట్టేసేసి నీట్ గా దాన్ని ఏం చేస్తామంటే అందంగా ఇక్కడ ఉన్నట్లు చేంజ్ చేసేస్తాం కదా. అవునా కాదు? ఇలా హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం మీ అందరికీ తెలుసు కాబట్టి ఒక్కసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే రన్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసి వచ్చాను. ఓకే, ఇక్కడ నేనేం చేశానంటే ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ఎలిమెంట్ డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ సింటాక్ లో ఉన్న బాడీ అనే లైన్ కింద యువర్ కోడ్ గోస్ హియర్ అనే లైన్ మొత్తాన్ని తీసేసేసి డిఐడి H1 అనే ఒక ట్యాగ్ తో హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ పెట్టాలంటే ఏం చేయాలి H1 అనే ఒక ట్యాగ్ ని యూజ్ చేయాలి. దీంట్లో ఏం చేయాలి మనము ఏం చేయాలి కాంటెంట్ అనేది రాయాలి. కాంటెంట్ రాయాలంటే ఏం చేయాలి బూట్ స్ట్రాప్ ఏంటిది బూట్ స్ట్రాప్ ఏంటిది కలర్ టాలీ ఓకే అని రాసేసేసి ఒకసారి నేను ఏం చేస్తాను అంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను. బూస్ట్రాప్ కలర్ టాలీ అనేది వచ్చేసేసింది. కానీ నా యొక్క అచీవ్మెంట్ చూడు ఒకసారి అచీవ్మెంట్ ఎలా ఉండాలి అదంతా కూడా ఏముండాలంటే మధ్యలోకి రావాలి అదంతా అందంగా రావాలి. అలా అందంగా రావాలి మధ్యలోకి రావాలంటే మనం ఏం చేయాలి దీన్ని స్టైలిష్ అనేది చేయాలి. అలా స్టైలిష్ చేయాలంటే ఏం చేయాలి సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి ఒక రూల్ సెట్ రాయాలి. రూల్ సెట్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి డాట్ పెట్టేసేసి ఒక క్లాస్ నేమ్ రాయాలి. క్లాస్ నేమ్ రాయాలి అంటే మనం ఎప్పుడు ఏం చేస్తున్నాము కలర్ COLR కలర్ హైఫన్ టాలీ హైఫన్ హెడ్డింగ్ ఏ కదా మనం క్రియేట్ చేస్తుంది. అందుకని దాన్ని ఎలా పెట్టాలి అనేది క్లాస్ నేమ్ మీ అందరికి తెలుసు కాబట్టి క్లాస్ నేమ్ పెట్టేసాం. తర్వాత మనం ఏం చేయాలి ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి ఆన్ చేసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి ప్రాపర్టీస్ రాయాలి. మన కలర్ టాలీ అనేది ఎలా ఉండాలి చూడు ఎలా ఉండాలి సేమ్ అలానే బ్లాక్ గానే ఉండాలి. కాకపోతే చూడు అది కొంచెం బండగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మనం ప్రాపర్టీస్ రాసేది. బండగా ఉండాలి అంటే ఏం చేయాలి ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్ లో మనం ఏం చేద్దాం బోల్డ్ అని ఇద్దాం. ఏమైతే చూడు బోల్డ్ అని ఇచ్చేస్తాం. తర్వాత అలానే ఇదంతా కూడా ఎక్కడ ఉండాలి పేజీకి లెఫ్ట్ లో అదంతా కూడా ఎక్కడ ఉంది సెంటర్ లో రావాలి. అంటే ఒక హెడ్డింగ్ అనేది సెంటర్ లోకి రావాలంటే ఏం ప్రాపర్టీ రావాలి వసంత ఏం రాయాలి టెస్ట్ హైఫన్ ఎలైన్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో సెంటర్ అని చిన్నప్పుడు ఏమైంది చెప్పాలి ఏమైంది ఓకే. ఇప్పుడు తర్వాత నేనేం చేశాను అంటే రన్ చేశాను. ఎలిమెంట్స్ ఏమీ కదలలేదు ఎందుకంటే మన యొక్క క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ని మనం ఏం చేసామంటే HTML ఎలిమెంట్ తో లింక్ చేయాలి. అలా లింక్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక యాట్రిబ్యూట్ వాడాలి. ఏ యాట్రిబ్యూట్ వాడాలి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో మనం ఏదైతే క్లాస్ నేమ్ రాసామో ఆ క్లాస్ నేమ్ రాసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. మొత్తం కూడా చూడు ఎలా వచ్చేసింది మొత్తం నీట్ గా అక్కడికి వచ్చేసేసింది. అగైన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ బూస్ట్రాప్ కలర్ టాలీ అనేది ఇక్కడ ఒకలా ఉంది. ఇక్కడ చూస్తే ఎలా ఉందో చూడు మాకు వేరేలా ఉంది. అంతేనా కాదు కొంచెం డిఫరెంట్ గా ఉంది. అప్పుడు మనం ఏం చేద్దాం ఇంకా ఫాంట్ ఫ్యామిలీస్ అప్లై చేద్దాం. ఏం చేద్దాం అంటే దాంట్లోకి వెళ్ళి ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీ రాసేసి దాన్ని వాల్యూ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే రోబోట్ అనే స్టైల్ పెట్టుకుందాం. రోబోట్ అని పెట్టుకున్నప్పుడు ఆ స్టైల్లో ఉందో లేదో చూస్తున్నాం. ఆ స్టైల్లోకి వచ్చేసింది. దీని యొక్క సైజ్ కూడా కొంచెం సెట్ చేయాలి కదా. అప్పుడు మనం సైజ్ కూడా సెట్ చేద్దాం. ఫాంట్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేశానంటే 24 పిక్సెల్స్ అని చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. కొంచెం చిన్నదిగా ఉందో సరిపోయింది. ఓకేనా ఆర్ 26 చూద్దాం. 26 ఇచ్చేసేసి చూసుకుందాం. ఓకే ఇది ఇక్కడ మన పీపీటీలో ఉన్న హెడ్డింగ్ ఇక్కడ ఉన్న హెడ్డింగ్ చూడు రెండు ఎలా ఉంది దాదాపు ఈక్వల్ గా రెండు ఒకేలా ఉంది.
అంటే ఇలా హెడ్డింగ్ అనేది అచీవ్ చేస్తాం. ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఈ డెవలప్మెంట్ చేయడం ఏమైనా డౌట్? నోబడీ. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న డివైసెస్ అన్నిటిని కూడా రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ 5 డివైసెస్ ఉన్నాయి కదా! 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ ఉన్న డివైసెస్ ఉన్నాయి కదా! దానిలో స్మాల్ డివైసెస్ లో కూడా ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ కలర్ బాక్స్ అనేది ఎలా సెట్ అవుతుంది అనేది చూద్దాం. అంటే మనకి లేఅవుటింగ్ అనేది చూస్తే ఎలా ఉంది? స్మాల్ గాని ఎక్స్ స్మాల్ అయితే ఏముంటది? ఒకటి వచ్చిన తర్వాత మరొకటి, దాని తర్వాత మరొకటి, దాని తర్వాత మరొకటి అనేది అరేంజ్ చేస్తా ఉండాలన్నమాట. అదే మీడియం అయితే ఏం చేయాలి? ఒక బాక్స్ పక్కన రెండో బాక్స్ పెట్టాలి. అదే లార్జ్ అయితే 3 బాక్సులు పెట్టాలి. ఎక్స్ లార్జ్ అయితే 4 పెట్టాలి. ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే లేఅవుటింగ్ అనేది ఇలా చేస్తారనేసి మనందరికీ తెలుసు కదా అది. ఇప్పుడు మనం దేనికోసం చేస్తున్నాము? ఎక్స్ స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో ఉన్నదానికి చేస్తున్నాం. అలా చేయాలి అంటే ఈ బాక్స్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేయాలి అంటే ఏం చేద్దాం చూద్దాం. కలర్ బాక్స్ అనేది క్రియేట్ చేయాలి. ఈ కలర్ బాక్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము ఆ లోపల ఏముందో చూడు. లోపల ఏముంది? ఇలా ఇలా ఏం చేసేసానంటే ఇప్పుడు మనం ఏం చేసేసామంటే ఇలా అరేంజ్ చేయాలంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసేసి డెవలప్ చేస్తాం. అంటే ఎందుకు డెవలప్ చేస్తాం అంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లో ఏదైనా సరే మనం డెవలప్ చేయాలంటే ఏం చేయాలంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ ద్వారా చేస్తాం. అంటే ఏంది? మన దగ్గర డివైజెస్ ఎలా ఉంటాయి? స్మాల్ డివైజెస్ ఉంటాయి, తర్వాత మీడియం డివైజెస్ ఉంటాయి, తర్వాత లార్జ్ డివైజెస్ ఉంటాయి కదా! స్మాల్ డివైజెస్ లో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దాన్ని లార్జ్ కోసం డెవలప్ చేస్తాం. తర్వాత లార్జ్ డివైస్ లో ఇంప్లిమెంటేషన్ చేసినాక ఇంకా లార్జ్ డివైజెస్ కోసం అప్లై చేయడం అనేది చేస్తాం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే డిఫరెంట్ విత్ ఉన్న డివైసెస్ లో స్మాల్ డివైస్ నుండి బిగ్ డివైస్ దాకా ఇట్లా అరేంజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటారని మీ అందరికీ తెలుసు కదా. అంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ ఆధారంగా తీసుకొని మనం ఏం చేద్దామంటే ఎక్స్ స్మాల్ డివైజెస్ అండ్ స్మాల్ డివైజెస్ లో మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క బాక్స్ అరేంజ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏదైనా సరే మనం చేయాలి అంటే రెస్పాన్స్ వెబ్ డిజైన్ అనేది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ బూట్‌స్ట్రాప్ సంబంధించిన కోడ్ అంతా లోడ్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసేసేసి హెచ్‌టీఎంఎల్ లోకెళ్ళేసేసి ఈ హెడ్ అనే భాగం ఏదైతే ఉందో ఈ హెడ్ అనే భాగం దగ్గరికి వెళ్ళేసేసి మన దగ్గర ఉన్న కోడ్ అంతా కూడా లోడ్ చేసేసుకోవాలి. లోడ్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న స్పేస్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి? అరేంజ్ చేసేసుకోవాలి. మీ అందరికీ తెలుసు కదా ఎలా అరేంజ్ చేసుకోవాలో. ఇలా అరేంజ్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక నేమ్స్ కూడా తీస్తారని చెప్పి దాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారనేసి మీ అందరికీ చెప్పాను చాలా సార్లు. ఓకేనా? స్పేస్ అంతా అరేంజ్ చేసేసుకున్నాం. అరేంజ్ చేసుకొని నేను రన్ చేసేసాను. రన్ చేసి చూస్తే దెర్ ఈస్ నో చేంజెస్. అంటే నాకు ఎలాంటి చేంజెస్ అనేది నేను చూడలేదు. ఓకేనా? ఓకే. ఈ స్టెప్ చేయడం అనేది ఎనీబడీ హ్యావ్ ఎనీ డౌట్? ఓకే. థ్యాంక్ యూ. ఓకే. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేద్దాము? మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము? ఇలా ఎక్స్ స్మాల్ డివైసెస్ లో ఒక బాక్స్ తర్వాత మరొక బాక్స్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేయాలంటే దేన్ని యూజ్ చేసి చేయాలి? బూట్‌స్ట్రాప్ లో ఉన్న సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేసి చేయాలి. సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాలి అంటే div అనే ఒక ట్యాగ్ ఎలిమెంట్ తో ఒక కంటైనర్ క్రియేట్ చేసుకోవాలి. బిల్డ్ చేస్తున్నారు. అలా క్రియేట్ చేయాలంటే ఈ div పక్కన CLASS క్లాస్ అనే నేమ్ ఉండే అట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ లో కంటైనర్ అని పెట్టేసాను. అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అంటే ఇప్పుడు ఏమైంది? ఒక కంటైనర్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ కంటైనర్ తర్వాత మనం ఏం చేయాలి? కంటైనర్ లో రోస్ క్రియేట్ చేయాలి. రోస్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ అగైన్ div అనే ట్యాగ్ తీసేసుకొని ఆ ట్యాగ్ లోపల స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి CLASS క్లాస్ అనే నేమ్ ఉండే అట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కార్డ్స్ లో రో అని పెట్టేసి అనుకో అంటే కంటైనర్ లోపల రో అనేది క్రియేట్ చేయండి అని చెప్తాను. ఈ రో లోపల మనం ఏం చేయాలి? కాలం అనేది క్రియేట్ చేయాలి. మళ్ళీ ఏం చేస్తాను? div అనే ట్యాగ్ తో HTML ఎలిమెంట్ క్రియేట్ చేసుకున్నాను. దాంట్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి COL అంటే కాలం అనేది క్రియేట్ చేసేసాను. నాకు ఇప్పుడు నా రిక్వైర్మెంట్ చూడు ఏముండాలి? రిక్వైర్మెంట్ ఎలా ఉండాలి చూడు. ఒక బాక్స్ అనేది ఏం చేయాలి? పేజీ మొత్తం పట్టాలి. అంటే ఒక పేజీ కనుక చూసామనుకో అది ఎన్ని కాలమ్స్ ని కలిగి ఉంటుంది? మీ అందరికి తెలుసు. ఎన్ని 4 5 6 12 కాలమ్స్ ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న కలర్ కనుక చూసామనుకో ఎన్ని ఉన్నాయో చూడు.
ఆ కలర్ మొత్తం కూడా ఏం కావాలి, ఒక పేజీ మొత్తానికి సరిపోవాలి. అంటే ఎన్ని గ్రిడ్ కాలమ్స్ ని అప్లై చేసి ఎన్ని గ్రిడ్ కాలమ్స్ ని అప్లై చేసేసుకోవాలి అది ఎన్ని గ్రిడ్ కాలమ్స్ ని అప్లై చేసేసుకోవాలి అది 12 గ్రిడ్ కాలమ్స్ ని అప్లై చేసేసుకోవాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే -12 అని పెట్టేశాం. అంటే అప్పుడు ఏమైందంటే అది 12 గ్రిడ్ కాలమ్స్ ని కలిగి ఉండాలి అని చెప్పేసాను. ఏం బాక్స్ ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. ఏం బాక్స్ ఉండాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఒక దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత ఇంకొక దాన్ని చేసుకుంటే వెళ్ళిపోతాం. అలా ప్రైమరీ అనేది డెవలప్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఇక్కడ కనుక మీరు కనుక చూస్తే బూట్‌స్ట్రాప్ క్లిక్ చేసేసి మనం డైరెక్ట్ గా చేసేయొచ్చు అన్నమాట. అదేంటిది అంటే బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ హైపర్ ప్రైమరీ అనే క్లాస్ నేమ్ కనుక ఇచ్చామనుకో అది బ్యాక్గ్రౌండ్ లో ఏమని వస్తుంది అంటే ఏమని వస్తుంది బ్లూ కలర్ అనేది వస్తుంది. బీజీ హైపర్ సెకండరీ అని ఇచ్చామనుకో మనం క్లాస్ నేమ్ ప్లేస్ లో అప్పుడు ఏమొస్తుంది అంటే అది గ్రే కలర్ అనేది వస్తుంది అన్నమాట. బీజీ హైపర్ సక్సెస్ అని ఇచ్చామనుకో బ్యాక్గ్రౌండ్ కలర్ లో మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ కి బ్యాక్గ్రౌండ్ కనుక వేయాలనుకో మనం ఏం చేస్తాం, సిఎస్ఎస్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ హైపర్ కలర్ అని ఇచ్చేసేసి గ్రీన్ అని ఇచ్చామనుకో అప్పుడు ఏమైంది అంటే మనకు గ్రీన్ కలర్ వస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్ ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫాస్ట్ గా ఏదైనా డెవలప్మెంట్ చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంత ఫాస్ట్ గా మనం చేయవసరం లేదనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటి చేస్తామన్నమాట. ఏం చేస్తామంటే ఏ, అంత సిఎస్ఎస్ కోడ్ రాయకుండా ఏం చేస్తామంటే పీజీ హైపర్ సక్సెస్ అని పెట్టేసామనుకో వెంటనే మనకి ఏమైందంటే గ్రీన్ కలర్ అనేది వస్తుంది అనమాట. అలానే మనం ఈజీ హైపర్ ఇన్ఫో అని పెట్టామనుకో ఏమొస్తుందంటే స్కై స్కై కలర్ బ్లూ అనే కలర్ అనేది వచ్చేస్తుంది. పీజీ హైపర్ వార్నింగ్ అని పెట్టానుకో మనకి ఏమొస్తుంది అంటే అప్పుడు మన యొక్క హెడ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఏమొస్తుంది అంటే ఎల్లో కలర్ అని వస్తుంది. పీజీ హైపర్ డేంజర్ అని పెట్టానుకో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఏమొస్తుందంటే రెడ్ కలర్ అనేది వస్తుంది. ఇవన్నీ మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. మళ్ళీ నేను చెప్పను బూస్టర్ బాగా వాడాలి ఇప్పుడు మనం. అలానే ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. డీజీ హైఫన్ లైట్ అని ఇచ్చామనుకో లైట్ కలర్ వైట్ వస్తుంది అనమాట. డీజీ హైఫన్ డార్క్ అని ఇచ్చామనుకో బ్లాక్ కలర్ అనేది వస్తుంది అనమాట. డీజీ హైఫన్ వైట్ అని ఇచ్చామనుకో వైట్ కలర్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది అనమాట. ఈ 10 ఎలిమెంట్స్ ని మనం ఏం చేస్తామంటే నేను కూడా ప్రతి రోజు ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం రోజు కూడా అప్లై చేస్తూ ఉంటాం అనమాట. అందుకని ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా అసలు మనం మర్చిపోకూడదు అనమాట. ఇప్పుడు మన యొక్క టాస్క్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఏం చేయాలి అనుకున్నాను, మొబైల్ ఫస్ట్ అప్రోచ్ ఆధారంగా ఫస్ట్ మనం ఏం చేయాలి అనుకుంటున్నాను, ఫస్ట్ ఒక ప్రైమరీ అనే ఒక బాక్స్ ని సెట్ చేసేద్దాం. ఆ ప్రైమరీ అనే బాక్స్ సెట్ చేయాలి అంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఎలా అనేది మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళి చూద్దాం. ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాంటెంట్ లోపల మనం ఏం చేయాలంటే ఒక బాక్స్ సెట్ చేయాలి కదా. బాక్స్ సెట్ చేయాలంటే ఏం చేయాలంటే div అనే ఒక ట్యాగ్ తో మనం ఏం చేయాలి అంటే ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. ఒక div అనే ట్యాగ్ తో కంటైనర్ క్రియేట్ చేసుకున్నాం. ఆ కంటైనర్ లోపల అనే ఒక ట్యాగ్ తో నేను ఏం చేశాను అంటే ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేశాను. ఏ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి, ప్రైమరీ అనే కాంటెంట్ తో ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేశాను. ఓకే, ఈ ప్రైమరీ అనే ఎలిమెంట్ చుట్టూరు కూడా ఏముండాలి, ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక బాక్స్ రావాలి. అంటే బ్యాక్గ్రౌండ్ వెనకాల ఆ నేమ్ వెనకాల ఒక కలర్ రావాలి కదా. ఆ కలర్ రావాలంటే ఏం చేయాలి, కంటైనర్ కి ఇవ్వాలి అని తెలుసు మనకి. ఆ కంటైనర్ కి ఇవ్వాలి అంటే ఏం చేద్దాము, ఇక్కడికి వెళ్ళేసేసి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ లో మనం ఏం చేస్తాము, CSS లో రాసిన స్టైల్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తే సరిపోయింది. కానీ నేను CSS లో రాయకుండా డైరెక్ట్ బూస్ట్రాప్ వాడాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఏ ప్రాపర్టీ వాడాలి, ఏ క్లాస్ నేమ్ వాడాలి, కళ్యాణ్ చెప్పగలవా? బీజీ హైఫన్ నాకు ఏ కలర్ రావాలి, బ్లూ కలర్ రావాలి. బ్లూ కలర్ రావాలంటే ఏం చేయాలి, బీజీ హైఫన్ ప్రైమరీ అని పెట్టేసి ఒకసారి క్లియర్ ఆన్ చేసేస్తాను. యా, ఆ ఎలిమెంట్ అంతా కూడా నీట్ గా బ్లూ కలర్ వచ్చేసేస్తుంది. కానీ నా యొక్క టాస్క్ లో చూడు ఏముందో, నా యొక్క అచీవ్మెంట్ లో ఏముంది చూడు, నా యొక్క అచీవ్మెంట్ ఏది, ఈ అచీవ్మెంట్ లో ఏముండాలి చూడు, ఆ బాక్స్ అంతా కూడా నాకు పక్కగా ఉంది. కానీ ఇక్కడ చూడు ఎలా ఉందో, బండగా ఉంది. అంటే ఇలా బండగా రావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఏనారా వసంత ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ బాక్స్ సైజ్ పెరగాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, CSS లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాసుకోండి. అలా రూల్ సెట్ రాయాలి అంటే ఏం చేద్దాం అంటే డాట్ పెట్టేసేసి ఏం చేద్దాం, కలర్ హైఫన్ బాక్స్ అంటే బాక్స్ ని సైజ్ పెంచుకుంటున్నాం. ఈ బాక్స్ సైజ్ పెంచాలి అంటే
పెట్టేసేసి నేను వెళ్ళి ఏం చేసేసానంటే ఒక ప్రాపర్టీ రాశాను. ఏం చేసేసాను, ప్యాడింగ్ అని పెట్టేసాను. ప్యాడింగ్ అని పెట్టేసేసి స్పేస్ రావాలంటే 30 అని ఇచ్చేసాను. 30 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి నేనేం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి అనదర్ క్లాస్ నేమ్ అరౌండ్ చేసేసి రన్ చేసేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అంటే లోపల టెక్స్ట్ చూడు, నాకు ఇక్కడ గనక మనం తీసుకున్న టాస్క్‌లో ఎలా ఉందది కొంచెం నీట్‌గా పెద్ద అక్షరాలతో ఉంది. కానీ నాకు చూడు ఎలా ఉందో పక్కగా ఉంది. అంటే దీనికి ఇలానే అలానే టెక్స్ట్ కూడా రావాలి అంటే అప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేద్దాము? ఏం చేయాలి? సీఎస్ఎస్‌లోకెళ్ళేసి స్టైలిష్ చేద్దాం. అలా స్టైలిష్ చేయాలి అంటే ఏం చేద్దాం అంటే ఫాంట్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి. అలా అప్లై చేయాలని నాకు తెలియదు కాబట్టి ఏం చేసేసానంటే కలర్ హైఫన్ నేమ్ అని పెట్టేసాను. అంటే నేమ్ అని పెట్టేసాను. కలర్ నేమ్ కి కోసం ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నాను. ఏం చేసేసాను, ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఒక అందంగా రావాలి అంటే ఎలా ఉండాలి, తెల్లగా కనపడాలి. తెల్లగా కనపడాలంటే ఏం చేయాలి, ఆ లెటర్లన్నీ కూడా బ్లూ కలర్ లో కాకుండా కొంచెం వైట్ కి కనపడాలి. అలా వైట్ కి కనపడాలంటే ఏం చేయాలి, కలర్ అనే ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో 6F కనుక ఇచ్చేసామంటే హెక్స్ కోడ్ అదంతా కూడా ఏమైద్ది 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 వైట్ కలర్ లో వస్తుంది. మీ అందరికి తెలుసు కదా. ఈ వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఈ క్లాస్ నేమ్ కాపీ చేసేసుకొని HTML లోకి వెళ్ళేసేసి ఈ ప్రైమరీ అనే ఎలిమెంట్ ని ఏం చేసేసానంటే స్టైలిష్ గా మార్చాలి కాబట్టి CLASS క్లాస్ అనే నేమ్ అట్రిబ్యూట్ రాసేసి ఈక్వల్ పెట్టేసి ఈ డబుల్ కోట్స్ లో నేను ఏం చేశానంటే కలర్ నేమ్ పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసేసాను. అదంతా కూడా వైట్ కలర్ లోకి వచ్చేసి చూడు. కానీ అదంతా కూడా చిన్న అక్షరాల్లో దాన్ని ఇంకా అందంగా మార్చాలంటే ఏం చేయాలి, ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ. ఇవన్నీ రాయట్లేదు, కాపీ పేస్ట్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలని చెప్పాను కదా. ఆ కాపీ పేస్ట్ ఎక్కడ ఉన్నాయో చూస్తున్నాను. ఈ రెండింటిని కాపీ చేసేసుకున్నాను. కాపీ చేసేసుకొని నేనేం చేశాను, ఒక టెక్స్ట్ అందంగా రావాలంటే ఏం చేయాలి, ఫాంట్ ప్రాపర్టీస్ వాడాలి. దీంట్లోకి వెళ్ళి ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అని పెట్టాను. అంటే అదంతా కూడా రోబోటో స్టైల్ అని నాకు తెలుసు. రోబోటో స్టైల్ ఇచ్చేసాను. తర్వాత నేనేం చేశానంటే ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ప్రాపర్టీ కూడా అప్లై చేశాను. ఆ సైజ్ ఎంత ఉండాలో తెలుసు కాబట్టి ఆ సైజ్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి 26 అని ఇచ్చేసాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ఫాంట్ హైఫన్ వెయిట్ ఆ లెటర్స్ అన్ని కూడా ఎలా ఉండాలంటే బోల్డ్ గా ఉండాలని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాక్చువల్ అప్పుడు నీకు ఎలా వచ్చేసింది, సేమ్ టు సేమ్ మనం ఇందాక చూసిన పిక్ లో ఉన్నట్టు వచ్చేసేసిందా. ఓకేనా, ఏమన్నా డౌట్ ఉందా? సార్ ఇలా డెవలప్ చేయడంలో ఏమన్నా డౌట్స్ ఉంటాయి? మన యొక్క అవుట్పుట్ అనేది చూద్దాం. అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసేస్తుంది. ఎనీబడి ఎనీ డౌట్స్ అంటే ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇలా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఆ పేరు అనేది కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి మనం కొంచెం తగ్గించాలి అంటే ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి సైజ్ అనే ప్రాపర్టీలోకి వెళ్ళి ఈ 26 పీసెస్ దాన్ని 20 పీసెస్ అప్పుడు ఏమైందంటే తగ్గిపోయింది. అడ్జస్ట్మెంట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు కదా. ఓకేనా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ చూద్దాం. ఇప్పుడు నా టాస్క్ ఏంటిది అనేది ఒకసారి అగైన్ సమ్మరైజ్ చేసుకుంటాం. నా టాస్క్ ఏంటిది, ఇలా ఇలా ఎక్స్ స్మాల్ డివైజెస్ ఏం చేసేసానంటే మన ఎలిమెంట్స్ అన్ని కూడా ఏమవ్వాలి, 1 by 1 అనేది ఇంప్లిమెంటేషన్ అవ్వాలి. ఒకదాన్ని డెవలప్ చేసేసాను కదా, మిగతా అన్నింటిని డెవలప్ చేయాలంటే ఎలా డెవలప్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఎలా డెవలప్మెంట్ చేస్తాము అంటే ఒకసారి మనం చేసాం కోడ్ ప్లే గ్రౌండ్ లో ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ క్రియేట్ చేసానో ఈ ఎలిమెంట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కాపీ చేసేసుకున్నాం. ఎలిమెంట్స్ ని కాపీ చేసేసుకున్నాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసేసి పేస్ట్ చేసేసాను. సెకండ్ ఎలిమెంట్ ఏముండాలో ఒకసారి చూద్దాం. దానికంటే ముందర ఈ అన్నిటిని కూడా స్పేస్ ని అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇండెంటేషన్ అనేది చేద్దాం. ఓకేనా, ఓకే. ఇండెంటేషన్ చేద్దాం. మన దీనికి సెకండ్ కలర్ ఏముండాలి అనేది ఒకసారి చూద్దాం. ఏముండాలి సెకండ్ అది గ్రే కలర్ రావాలి. గ్రే కలర్ రావాలి అంటే బ్యాక్గ్రౌండ్ లో
ఇక్కడికి వెళ్ళేసి మన హెడ్డింగ్ అనేది తీసేసి నేనేం చేస్తానంటే సెకండరీ అని పెట్టేశాను. సెకండరీ అని రాసేసాను. ఇదంతా కూడా ఏ కలర్ లో ఉండాలి? గ్రే కలర్ లో ఉండాలి అంటే, గ్రే కలర్ లో ఉండాలి అంటే మనకి బూట్‌స్ట్రాప్ లో ఏం చేయాలో మనకు తెలుసు అనమాట. ఏంటిది ప్రాపర్టీ? ఏంది ప్రాపర్టీ? సెకండరీ అని ఇచ్చేసామనుకో అప్పుడు ఏ కలర్ వస్తుంది? మనం తీసుకున్న ఎలిమెంట్ చుట్టూరు కూడా ఒక బాక్స్ వస్తుంది. ఏది బ్యాక్‌గ్రౌండ్ కలరు గ్రే కలర్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేసాం? కలర్ హైఫన్ బాక్స్ అని పెట్టేసేసి బాక్స్ అంతా కూడా బాక్స్ ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఇది కూడా మీ అందరికి అర్థమైందా? ఈ స్టెప్ చేయడం కూడా ఏమన్నా కష్టమా? ఏమన్నా కష్టమా? తర్వాత మనం సక్సెస్ అనేది కూడా చేసేద్దాము. ఆ సక్సెస్ అనేది కూడా చేయాలి అంటే ఏం చేద్దాము? సేమ్ ఇందాక కాపీ చేసిన ఎలిమెంట్ ని మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ పేస్ట్ చేసేసి ఏం చేయాలో ఒకసారి చూద్దాం. పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసిన తర్వాత మనం ఏం చేద్దాము? ఈ స్పేస్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకుందాం. అలా అడ్జస్ట్ చేయాలంటే ఇండెంటేషన్ చేశాను. ఇక్కడికి వెళ్ళి నాకు ఏముండాలి? 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 ఏ బాక్స్ రావాలి? సక్సెస్ సక్సెస్ అనే ఒక బాక్స్ రావాలి. సక్సెస్ అనే పేరు కనుక పెట్టానుకో నాకు ఏం కలర్ వస్తుంది? బ్యాక్గ్రౌండ్ లో బూట్‌స్ట్రాప్ యూజ్ చేసి బీజీ హైఫన్ సక్సెస్ అని కనుక పెట్టుకున్నాను అనుకో ఏమైంది? ఏమైంది నాకు చెప్పాలి మీరే. ఏమైంది? బ్యాక్గ్రౌండ్ కలర్ లో ఉండే బాక్స్ అనేది వచ్చేస్తుంది. సారీ గ్రీన్ కలర్ లో ఉండే బాక్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే. తర్వాత మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. తర్వాత నాకేం చేయాలి? స్కై బ్లూ కలర్ లో ఉండాలి అన్నమాట నాకు. అది రావాలి అంటే అగైన్ ఈ బాక్స్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఏం చేద్దాము? బ్యాక్గ్రౌండ్ వేయాలి అంటే మీ అందరికీ తెలుసు అనమాట. ఏంటి కంటైనర్ తీసుకోవాలి కాబట్టి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఒకే ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేశాను. మళ్ళీ ఒక కంటైనర్ తీసేసుకొని ఆ కంటైనర్ లో నేనేం చేస్తాను అంటే ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసేసుకొని ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్ లోపల నేనేం చేస్తాను అంటే ఒక కాంటెంట్ రాయాలి కాబట్టి ఆ కాంటెంట్ ప్లేస్ లో నేనేం చేస్తాను అంటే ఇన్ఫో అనే నేమ్ రాసేసేసి నాకు బ్యాక్గ్రౌండ్ ఏం కావాలంటే ఏ కలర్ రావాలి? స్కై బ్లూ రావాలి కాబట్టి నాకు ప్రాపర్టీ తెలుసు. ఏంటిది? ఇన్ఫో బీజీ హైఫన్ ఇన్ఫో అని పెట్టేసాను అనుకో అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకు స్కై బ్లూ కలర్ లో ఉండే ఒక బాక్స్ అనేది వచ్చేసేసిందా? ఓకే. తర్వాత అలానే ఈజ్ ఇట్ విజిబుల్ మై వాయిస్? ఈజ్ ఇట్ ఆడబుల్? ఓకే. అండ్ తర్వాత మనం ఏం చేద్దాము? తర్వాత మనం ఏం చేయాలి? ఇంకో బాక్స్ చూద్దాం. సారీ ఇంకా వాళ్ళకి పేస్ట్ చేస్తాను. ఓకే. ఏ ఎలిమెంట్ క్రియేట్ చేయాలో మన యొక్క టాస్క్ చూద్దాం. ఏంటిది? తర్వాతది నాకు యెల్లో కలర్ రావాలి. తర్వాత రెడ్. యెల్లో కలర్ రెడ్ అనేది రావాలి. యెల్లో కలర్ రావాలి అంటే ఏం చేయాలి? యెల్లో కలర్ రావాలి అంటే దాని యెల్లో కలర్ టెక్స్ట్ లోపల కాంటెంట్ ఏముండాలి అంటే వార్నింగ్ అని ఉండాలి. వార్నింగ్ అని పెట్టిస్తాను. ఇక్కడికి వెళ్ళి నాకు ఏం కావాలంటే యెల్లో కలర్ టెక్స్ట్ రావాలి. యెల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ రావాలి. యెల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ రావాలంటే బీజీ హైఫన్ వార్నింగ్ అని కనుక ఇచ్చేస్తాను అనుకో అప్పుడు నాకు ఏమైందంటే నా యొక్క టెక్స్ట్ చుట్టూరు కూడా ఏమైందంటే యెల్లో కలర్ అనేది వచ్చేసేసింది. ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దాము? రెడ్ కలర్ కూడా రావాలి. రెడ్ కలర్ కూడా రావాలి బ్యాక్గ్రౌండ్ అంటే దాన్ని ఎలా సెట్ చేస్తామని చూద్దాం. రెడ్ కలర్ రావాలి అంటే ఏం చేద్దాము? మన యొక్క టెక్స్ట్ కి ఏం పేరు పెట్టమన్నారు? డేంజర్ అని పెట్టమన్నారు. డేంజర్ అనే కంటెంట్ రాసేసాను. నా బాక్స్ ఆ టెక్స్ట్ చుట్టూరు కూడా ఏం రావాలంటే బ్యాక్గ్రౌండ్ రావాలి. ఏ బ్యాక్గ్రౌండ్ రావాలి? ఏ బ్యాక్గ్రౌండ్ రావాలి? మీ అందరికీ తెలుసు రెడ్ కలర్ రావాలి. రెడ్ కలర్ రావాలంటే ఏం చేయాలి? డీజీ హైఫన్ డేంజర్ అని పెట్టేసామనుకో అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది చూడు? రెడ్ కలర్ అనేది చేసేసిందా? అంటే మన యొక్క అవుట్పుట్ అంతా కూడా ఎలా వచ్చేసిందో చూడు ఒకసారి. యా సేమ్ టు సేమ్ ఇలానే అవుట్పుట్ అనేది వచ్చేసేసింది కదా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? నో డౌట్. సో ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేను స్మాల్ డివైసెస్ అనుకుంటున్నాను. స్మాల్ డివైస్ అని కొట్టి చూస్తే చూడు ఏమైందో స్మాల్ డివైజెస్ లో ఎట్లా వచ్చింది? ఇలా వచ్చేసింది. అలానే ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అని కొట్టాను. ఏమైందో చూడు ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ లో కూడా చూడు ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలానే వచ్చేసింది. అంటే నేను స్మాల్ డివైస్ పెట్టుకొని చూద్దాం అక్కడ. ఈ స్మాల్ డివైజెస్ అని పెట్టుకొని చూసాను. ఈ స్మాల్ డివైజెస్ అనేది పెట్టుకొని చూస్తే ఏమైందో చూడు ఆ టెక్స్ట్ మొత్తం కూడా 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేయాలి. కానీ ఇటువైపు చూస్తే చూడు కొంచెం స్పేస్ ఉంది. ఇటువైపు చూస్తే ఏముంది? కొంచెం స్పేస్ ఉంది. పీపీటీలో చూద్దాం అర్థమైపోయింది మనకు.
మీరు కనుక ఇక్కడ మనం డెవలప్ చేసిన దాన్ని స్మాల్ డివైజెస్ లో ఉన్న సిఎస్ఎస్ గ్రిడ్ యూజ్ చేసి కనుక మనం డెవలప్ చేసిన స్మాల్ కాలమ్స్ డివైజెస్ లో కనుక చూసామనుకో, అప్పుడు ఏమైందంటే మనం క్రియేట్ చేసిన టెస్ట్ కి పక్కన ఏమైందంటే రైట్ సైడ్ లో కానీ లెఫ్ట్ సైడ్ లో కానీ కొంచెం స్పేస్ అనేది రావడం జరిగింది. ఈ స్పేస్ అనేది ఎందుకు వచ్చింది అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది మనం చేసేసేటప్పుడు ఏమైందంటే మనం తీసుకున్న స్మాల్ డివైజెస్ అన్ని కూడా ఏమవుతుంది అలా ఎక్సెస్ స్పేస్ అనేది మనకి స్క్వైర్ షేప్ లో మనకి ఏమైందంటే అలాంటి ఎక్సెస్ షేప్ అనేది మనకు చూపిస్తా ఉంటుంది అన్నమాట. అది దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మన దగ్గర ఉన్న ఈ ఎలిమెంట్స్ నుంచి మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, మన యొక్క సిఎస్ఎస్ గ్రిడ్ కాలమ్స్ ని యూజ్ చేసేసి మనం ఏం చేసాము, ఒక్కొక్క డిఫరెంట్ బాక్స్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసేసాము. మీ అందరికీ తెలుసు కదా, ఈ క్రియేట్ చేయడంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి? ఏం లేవు కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా బాక్స్ కి ప్రతి దాని కింద ఏం చేశానంటే ఒక్కొక్క లైన్ అనేది స్పేస్ అనేది వచ్చింది. ఇలా స్పేసింగ్ అనేది రావాలి అంటే ఎలా చేస్తాము అనేది ఈ రోజు చెప్పే రెండో టాస్క్ అన్నమాట. ఈ టాస్క్ ద్వారా మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎలిమెంట్స్ ని కూడా అచీవ్ చేయడం అనేది చేసి చూద్దాం. ఓకే, ఎక్కడన్నా డౌట్ ఉందా? ఓకే, ఇలా క్రియేట్ చేయడం ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒకసారి సైడ్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది మళ్ళీ చెప్పరా? ఆ సైట్స్ అనేది గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మనం రెస్పాన్సివ్ లేఅవుట్ బూస్ట్ ట్రాప్ అనేది యూజ్ చేసి చేస్తున్నాం అనమాట. ఈ బూస్ట్ ట్రాప్ యూజ్ చేయడం ద్వారా ఏమైంది అంటే కంప్లీట్ ద పేజ్ మొత్తం కూడా ఎంత తీసుకుంటుందంటే మనం ఎంత బాక్స్ ఎంత అయితే తీసుకున్నాం చూడు అంతవరకు మాత్రమే అది ఏం చేస్తుందంటే 12 కాలమ్స్ గా కన్సిడర్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అది ఏం చేస్తుందంటే ఆ స్పేస్ అనేది అట్లా చూపించి వదిలేస్తుంది అనమాట. అదే మనం నార్మల్ డివైజెస్ లో కనుక చేసాం ఆ స్పేస్ అనేది ఉండదు. అంటే మనం ఏం చేయాలి అంటే ఆ స్పేస్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వచ్చిన స్పేస్ అంతా కూడా మనం ఏం చేయాలంటే ఇగ్నోర్ చేయడం అనేది చేయాలన్నమాట. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే ఓకే, ఎందుకంటే మనం బూస్ట్ అప్ వాడుతున్నాం కదా. అదే నార్మల్ మన యొక్క సర్వర్స్ లో అయితే ఏమవుతుందంటే మన యొక్క డివైజెస్ లో ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఆ స్పేస్ అంతా కూడా ఏమవుతుందంటే రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, వీడు ఏం చేసేసారంటే ఈ బూస్ట్ అప్ కూడా ఏం చేశారంటే మనందరికి క్లియర్ గా అర్థం కావడం కోసం ఏం చేశారంటే ఆ జర స్పేస్ అనేది కొంచెం యూజ్ చేసేసి వదలడం అనేది జరిగింది. ఓకే, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఈ డెవలప్మెంట్ చేయడం? సార్ కళ్యాణ్ ఈ టాస్క్ చేయగలవా? కళ్యాణ్, ఈజ్ ఇట్ విజిబుల్ మై వాయిస్? కళ్యాణ్, ఈజ్ ఇట్ విజిబుల్ మై వాయిస్? సతీష్, నువ్వేమన్నా చేయగలవా ఈ టాస్క్? ఈ టాస్క్ చేయగలవా? ఓకే, అండ్ వసంత నువ్వేమన్నా చేయగలవా? వసంత ఏమన్నా చేయగలవా? సేమ్ టాస్క్. హలో, ఈ రోజు చెప్పిన టాస్క్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? మనం ఏం చేసేసామనేది ఒకసారి సమ్మరైజ్ చేసేసుకుందాం. నెక్స్ట్ టాస్క్ లోకి ఈ రోజు మనం ఏం చేసామంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేసామంటే బూస్ట్ ట్రాప్ లో గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేసేసి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. అంటే మనం ఏం చేద్దామంటే కలర్ ప్యాలీ అంటే ఏంటిదంటే డిఫరెంట్ కలర్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉన్న ఒక ఎలిమెంట్ తో ఒక బాక్స్ అనేది క్రియేట్ చేయడం అనమాట. కలర్ ప్యాలీ అంటారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. కలర్ ప్యాలీ అంటే ఏంటంటే ఏదైనా పేరు తీసుకొని ఆ పేరు చుట్టూ ఒక బ్యాక్గ్రౌండ్ వేసేసి ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎలా ఉండాలంటే ఒక బాక్స్ రూపంలో ఉండాలన్నమాట. అలా బాక్స్ రూపంలో ఉండే ఒక బ్యాక్గ్రౌండ్ ని ఎలా సెట్ చేస్తాం అనేది మనం నేర్చుకుంటాం. అది చేయాలి అంటే దానికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే మనకి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ వాడుతున్నాం కదా బూస్ట్రాప్ లో. ఆ డిఫరెంట్ బూస్ట్రాప్ ప్రాపర్టీస్ ని అర్థం చేసుకోవడానికి ఈ రోజు టాస్క్ అనేది పెట్టారు. ఆ టాస్క్ ఏంటిది అంటే ఫస్ట్ మనం ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటే మన దగ్గర ఉన్న కలర్ ప్యాలీ అంటే డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్ అన్నిటిని కూడా ఏం చేసంటే 1 2 3 ఇట్లా ఏం చేసంటే 3 ఎలిమెంట్స్ ని పక్క పక్కనే ఉండేటట్లు ఒక స్క్రీన్ మీద అరేంజ్ చేయాలి. ఇలా అరేంజ్ చేయాలి అంటే ఎలా చేయాలి?
సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని యూజ్ చేసేసి చేయాలి. అలా సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని యూజ్ చేయాలనుకో మన దగ్గర ఉన్న డిఫరెంట్ స్క్రీన్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ స్క్రీన్ వైడ్ వెరైటీ ఆఫ్ స్క్రీన్ ఉన్న డివైజెస్ ఉన్నాయి కదా, ఆ వైడ్ వెరైటీ ఆఫ్ స్క్రీన్ ఉన్న డివైజెస్ లో నేను వచ్చేసంటే ఎక్స్ స్మాల్ మీడియం లార్జ్ అండ్ ఎక్స్ లార్జ్ డివైజెస్ లో ఎలా సెట్ చేస్తాము అనేది ఈ రోజు ఈ కలర్ ప్యాలెట్ ద్వారా సిఎస్ఎస్ సిస్టమ్ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని యూజ్ చేసేసి ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. అలా చూడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, లేఅవుటింగ్ అనేది అర్థం చేసుకోవాలి. ఆ లేఅవుటింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇది ఎక్స్ స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో అయితే లేఅవుటింగ్ ఇలా ఉంటుంది, ఇలా ఉండేటట్లు అరేంజ్ చేయాలి. అలానే స్మాల్ డివైజెస్ లో అయితే మీడియం డివైజెస్ లో ఏం చేయాలంటే ఒకదాని పక్కన ఇంకొకటి ఉండేటట్లు అరేంజ్ చేయడం అనేది చేసేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే లార్జ్ డివైజెస్ లో అయితే 3 ఉండాలి, ఎక్స్ లార్జ్ లో అయితేనేమో 4 ఉండాలి అనేటట్లు అరేంజ్ చేసేద్దాము అని అనుకున్నాం అన్నమాట. ఇలా అరేంజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక డెవలపర్ మంచి ప్రోగ్రామర్ ఏం చేస్తారు ఎప్పుడు కూడా ఒకదాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత రెండో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పేసారు. ఫస్ట్ స్మాల్ డివైజెస్ లో ఎలా ఉంటుందో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మీడియం లార్జ్ ఎక్స్ లార్జ్ లో అరేంజ్ చేయడాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటారు. అంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ యూజ్ చేసేసి మనం చేస్తాం స్మాల్ డివైసెస్ లో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేసి దాన్ని యాడ్ ఆన్ చేసేసి లార్జ్ డివైసెస్ లో ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం, అలానే తర్వాత ఎక్స్ లార్జ్ డివైసెస్ లో ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం అనేది చేయడం చాలా ఈజీ అన్నమాట. ఓకే, అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న అచీవ్మెంట్ లో ఫస్ట్ ఏముంది అంటే బూస్ట్రాప్ కలర్ ప్యాలీ అనే ఒక హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలి. ఈ బూస్ట్రాప్ కలర్ ప్యాలీ అనే హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే హెడ్డింగ్ ని క్రియేట్ చేయడం మనందరికీ తెలుసు. HTML లోకి వెళ్ళేసేసి H1 అనే ట్యాగ్ తో కలర్ ప్యాలీ రాసాను, CSS లోకి వెళ్ళి ప్రాపర్టీస్ యూజ్ చేసేసి నేనేం చేసానంటే క్రియేట్ చేశాను, హెడ్డింగ్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత నేనేం చేద్దాము ఇక్కడ ఒక్కొక్క బాక్స్ ఎలిమెంట్స్ ని ఒక్కొక్క బాక్స్ కలర్ ఉన్న ఎలిమెంట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అలా ఒక్కొక్క బాక్స్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక్కొక్క బాక్స్ ని అప్లై చేయాలి. అలా బాక్స్ అప్లై చేయాలంటే దేని ద్వారా చేయాలి, మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ గ్రిడ్ వాడాలి. సిఎస్ఎస్ గ్రిడ్ వాడాలి అంటే మనం ఏం చేద్దాము, div అనే ట్యాగ్ తో కంటైనర్ క్రియేట్ చేసి కంటైనర్ లోపల రో క్రియేట్ చేసి ఆ రో లోపల కాలమ్స్ క్రియేట్ చేయాలి. ఒక్కొక్క బాక్స్ స్మాల్ డివైజెస్ లో కాబట్టి మనం చేస్తుంది ఏంటి అంటే ఒకే బాక్స్ అనేది ఏమి ఉండాలి అంటే 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేయాలి కాబట్టి 12 అని చేసి ఏం చేస్తానంటే కంటైనర్ రో కాలం అనేది క్రియేట్ చేస్తాను. తర్వాత నేనేం చేశాను, మనందరికీ తెలుసు బ్యాక్గ్రౌండ్ లో ఏ ప్రాపర్టీస్ ఇస్తే ఎలా వస్తుంది అనేది బూస్ట్రాప్ ప్రాపర్టీస్ అనేది మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు నేనేం చేశానంటే ఒకటి చేశాను. నా టాస్క్ ఏంది, ఫస్ట్ ప్రైమరీ అనే నేమ్ తో ఒక బ్లూ కలర్ బాక్స్ రావాలి. బ్లూ కలర్ బాక్స్ రావాలి అంటే నేనేం చేశానంటే P అనే ట్యాగ్ తో నేను ప్రైమరీ అనే ఒక కాంటెంట్ క్రియేట్ చేసేసాను. తర్వాత ఏం చేస్తాను, ఇదంతా కూడా నాకేం కావాలి, ఈ పేరు చుట్టూరు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి ప్రాపర్టీ రాయొచ్చు. ఇంకా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలంటే బూస్ట్రాప్ వాడుతున్నాం కాబట్టి దాంట్లో నాకు క్లాస్ నేమ్ తెలుసు కాబట్టి ఏం చేస్తానంటే ఈ ఈ పారాగ్రాఫ్ అనేది బాక్స్ గా ఉండాలి కాబట్టి బాక్స్ అనేది ఎప్పుడు ఉండాలి అంటే మనం ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ అంటే ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తే మన ఎలిమెంట్ మొత్తానికి కూడా ఏమైంది బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది. అలా ఇవ్వాలి అంటే div అనే ట్యాగ్ తీసుకొని పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ ని ర్యాపింగ్ చేసేసాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ ప్రైమరీ అనే నేమ్ మొత్తం కూడా ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే DG-primary అని చేశాను. అప్పుడు నాకేమైంది, నా బాక్స్ అంతా కూడా ఏమైందంటే ప్రైమరీ అనే నేమ్ ఉన్న బాక్స్ అంతా కూడా వచ్చేసేసింది. కానీ ఆ బాక్స్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంది, అందుకని దాన్ని కొంచెం బండదిగా చేయాలంటే ఏం చేస్తానంటే మరొక రూల్ సెట్ అనేది రాసుకున్నాను సిఎస్ఎస్ లోకి. అప్పుడు ఏం చేశానంటే కలర్ బాక్స్ అంటే నేను తీసుకున్న బాక్స్ అనేది ఏం కావాలంటే స్పేస్ రావాలి కాబట్టి నేను తీసుకున్న కలర్ బాక్స్ ప్యాడింగ్ అని పెట్టేసి 30 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైంది, బాక్స్ అనేది లెంత్ వచ్చేసేసింది. అయినా కానీ నా లోపల ఉన్న టెక్స్ట్ అంతా కూడా అందంగా లేదు. ఆ లోపల ఉన్న టెక్స్ట్ అంతా అందంగా రావాలి అంటే నేనేం చేశాను అంటే ఆ బాక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అందంగా రావాలంటే ఫాంట్ ప్రాపర్టీస్ యూజ్ చేసేసాను. అప్పుడు నాకేమొచ్చిందంటే అవుట్పుట్ ఇలా వచ్చేసేసింది. ఇదే అవుట్పుట్ రిమైనింగ్ అన్నిటికి కూడా రావాలి కాబట్టి వీటిలో రాసిన ఎలిమెంట్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని వన్ బై వన్ నేను ఏం చేస్తానంటే పేస్ట్ చేసేసుకొని దాంట్లో ఉన్న నేమ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తానంటే రీఅరేంజ్మెంట్ అనేది చేశాను. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎలా వచ్చేసిందంటే ఇలా వచ్చేసింది. ఓకే, దీంతో నేను ఈ రోజు అనుకున్న టాస్క్ అంతా కూడా ఏమైందంటే అచీవ్ చేయడం అనేది జరిగిపోయింది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉంది ఈ చేసిన టాస్క్? ఓకేనా? ఓకే, అండ్ టుమారో సెషన్ లో రిమైనింగ్ ద పార్ట్ అనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.